ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను నోవాహు గురించి మీకు చెప్తాను. నోవాహు వాళ్ళ నాన్న పేరు లేమెకు. నోవాహు ఆదాము యొక్క సంతానంలో 10వ తరము వాడనమాట. చాలా నీతిమంతుడు, చాలా భక్తి గలవాడు, దేవుని యందు భయభక్తులు కలవాడనమాట. అయితే దేవుడు ఈ లోకాన్నంతా చూసినప్పుడు పాపంతో నిండి ఉందన్నమాట. అక్రమంతో, ఇతరులని చంపటము, ఇతరులది దోచుకోవటం అలాగుంది. అది దేవుడికి నచ్చలేదు. అయితే ఈ లోకాన్నంతటిని నాశనం చేద్దామని దేవుడు అనుకున్నాడు. ఆ టైంలో ఈ నోవాహు మాత్రాన చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడనమాట. నీతిమంతుడు. ఇతనికి 500 సంవత్సరాలు ఉన్న ఆ సమయానికి 3 కుమారులు పుడతారనమాట. షేము, హాము, ఏఫేతు. వీళ్ళ 3 ఇతని కుమారులు. అయితే దేవుడు ఒకరోజు ఏమనుకుంటాడంటే ఈ లోకాన్నంతా నాశనం చేయాలనుకుంటాడు. కానీ నోవాహుని చూస్తే చాలా భక్తిగా కలవాడుగా కనిపిస్తూ ఉంటాడనమాట. అయితే ఇతను మాత్రమే బ్రతకనివ్వాలి, ఇంకా లోకమంతటిని నాశనం చేయాలనుకుంటాడు. వెళ్ళి ఒకరోజు నోవాహుని పిలిచి ఏమంటాడంటే, ఈ లోకమంతా చూస్తే అందరూ చెడిపోయి ఉన్నారు, నేను అందుకని వీళ్ళని నాశనం చేయాలనుకుంటున్నాను. కానీ నీ కుటుంబము నా యందు యథార్థంగా భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మాత్రం నేను రక్షిస్తాను. మీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో అని చెప్తాడు. ఆ ఓడ ఎలా చేయాలో తెలుసా? చితిసారకపు మ్రానుతో చేయాలి, బయట లోపల కీలుని రాయాలి అని చెప్తాడనమాట. అంతేకాదు అది 3 అంతస్తులుగా ఉండాలి అని చెప్తాడు. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తాడంటే 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుండాలి అని చెప్తాడనమాట. మళ్ళీ అంతేకాకుండా దానికి ఒకే ఒక కిటికీ ఉండాలి, దాని పక్కన తలుపు ఉండాలి అని చెప్తాడు. ఈ విధంగా తయారు చేసుకోమని దానికి కొలతలు ఇస్తాడు దేవుడు నోవాకి. నోవా అవన్నీ రాసేసుకొని ఇంకా కట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఊరు జనాలందరూ వచ్చి, ఏమైంది నోవా, ఎందుకు ఇది ఓడ కట్టుకుంటున్నావు అని చెప్పేసి అందరు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏమంటాడంటే నోవాహు, దేవుడు వర్షం రప్పించబోతున్నాడు, ఇదంతా ఈ లోకమంతా నాశనం అయిపోయిద్దంట, ఎవరైతే ఈ ఓడలోకి వస్తారో వాళ్ళే రక్షించబడతారంట అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ ఊరు జనాలందరూ నవ్వుతారు. అసలు ఎప్పుడన్నా వర్షం పట్టు నువ్వు చూసావా అని అంటారు. ఎందుకంటే వాళ్ళు అలాగంది, అప్పటి వరకు భూమి మీద వర్షం పడలేదన్నమాట. భూమి మీద నుంచి ఆవిరి లేచి ఆ పంటలు, ఆ పొలాలు పంట పండుతూ ఉండిద్ది అనమాట. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారు, వర్షమే ఇంతవరకు మేము చూడలేదు, ఎక్కడి నుంచి వస్తుంది వర్షం, మేమంతా ఎలా మునిగిపోతావు, నువ్వు పిచ్చివాడివి, నీ కొరకు ఎంత పెద్ద ఓడ కట్టుకుంటున్నావా అని చెప్పేసి అపహాసం చేస్తారు, ఇతన్ని పిచ్చివాడిగా చూస్తారన్నమాట. కానీ ఇతనైతే అవి ఏమీ పట్టించుకోకుండా దీనికున్న 3 కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ భార్య, ఈ 8 మంది ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఓడను తయారు చేస్తారు. చేసిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఇంకొక 7 రోజుల్లో నేను భూమి మీదకి వర్షాన్ని రప్పించబోచున్నాను, ఆకాశపు వాకిళ్ళు విప్పి అసలు ఎంత ప్రవాహం వస్తుందంటే భూమి అంతా నాశనం అయిపోయిద్ది. సో భూమి మీద ఉన్న ప్రతి జంతువుని నేను కాపాడాలనుకుంటున్నాను. ప్రతి జంతువులో 2 ఆడది మొగది, ప్రతి పక్షుల్లో కూడా ఆడది మొగది, అవి నీ దగ్గరకు వస్తాయి నీ ఓడలోకి అని దేవుడు చెప్తాడు. అంతేకాకుండా పవిత్రమైన జంతువుల్లో అయితే 7 జతలు, పవిత్రమైన పక్షుల్లో కూడా 7 జతలు, వాటిని నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడనమాట. ఇంకా ఆ విధంగా అవే వస్తూ ఉంటాయి జంతువులు. ఇంకా వర్షం స్టార్ట్ అవ్వబోతుంది అనగానే జతలు జతలుగా ఆడది మొగది అట్లా ప్రతిదీ, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి జంతువు, పురుగు, చీమ ప్రతిదీ ఆ ఓడలోకి వచ్చినాయి కాబట్టి మనం ఇప్పటికి చూస్తున్నాము. ఓకేనా? ఆ విధంగా వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళందరూ ఓడలోకి వెళ్ళిపోగానే దేవుడు ఆ తలుపు మూసేస్తాడనమాట. మూసేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యిద్ది. వర్షం స్టార్ట్ అవ్వగానే ఇంకా జనాలు వచ్చి నోవా తలుపు తీ అని చెప్పేసి అంటారు. అంటే లేదు, నేను మూయలేదు, దేవుడు మూసాడు, నేను ఇంతకాలం చెప్తున్నాను కదా, మీరు రండి వర్షం వస్తుంది మారండి, ఓడలోకి వచ్చిన వాళ్ళు రక్షించబడతారని చెప్తున్నాను కదా, అయినా మీరు వినలేదు, నేనేం చేయాలి, నేనైతే తలుపు తీయలేను, దేవుడే ఈ తలుపు వేసేసాడని చెప్తాడనమాట. వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. ఇంకా చిన్నగా భూమి మీదకి
ఓడలోకి నీళ్ళు వస్తాయి అనమాట. అప్పటికి నోవాహుకి 600 సంవత్సరాలు అనమాట. అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది వర్షం స్టార్ట్ అయ్యి ఇంకా ఆకాశపు తూములు విప్పినట్టుగా భూమి మీద 15 మూరల ఎత్తుకు నీళ్ళు వచ్చేస్తాయి. కొండలన్నీ మునిగిపోతాయి. ఇంకా 150 రోజులు బాగా నీళ్లతో నిండిపోయి ఉంటుంది అనమాట భూమి. తీరా ఈ ఓడ వెళ్ళి అరారాతు కొండ మీద ఆగిద్ది అనమాట. ఆగిన తర్వాత ఇంకా అట్లాగే ఉంటారు. తర్వాత 7వ నెల అయిద్దనమాట. వర్షం స్టార్ట్ అయ్యి 7వ నెలకి సరే ఎట్లా ఉంది బయట చూద్దామని చూస్తే అసలు ఇంకా ఎక్కడ కొండల్లో కూడా కొంచెం ప్లేస్ కూడా కనిపించట్లా, అన్నీ మునిగిపోయి ఉన్నాయి. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ నోవాహుని జ్ఞాపకం చేసుకొని గాలిని విసురుతాడనమాట. గాలి రాగానే కొంచెంగా వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు నోవా, బయట నీళ్లు తగ్గిపోయినాయా లేదా అని చూద్దామని చెప్పేసి ఒక కాకిని పంపిస్తాడు. ఆ కాకి మొత్తం తిరుగుతూ ఉంటుంది కానీ లోపలికి రాదనమాట ఓడలోకి. సరే వదిలేస్తాడు. తర్వాత 1 వారం ఆగి మళ్ళీ పావురాన్ని పంపిస్తాడు, నల్ల పావురాన్ని. ఆ పావురం వెళ్ళి రోజంతా తిరిగి తనకి కాలు పెట్టడానికి చోటు లేక మళ్ళీ ఓడలోకి వచ్చేస్తుంది. నోవా ఏం చేస్తాడు, కిటికీలో నుంచి దాన్ని తీసుకొని లోపల పెట్టేసుకుంటాడు. మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ అదే పావురాన్ని పంపిస్తాడనమాట. ఆ పావురం వెళ్ళి త్రుంచబడిన ఒలీవ మొక్కను తీసుకొని రాగానే మళ్ళా అప్పటికి అర్థమైందనమాట. ఓకే, కొంచెం నీళ్లు బాగా తగ్గిపోయినాయి అని చెప్పేసి నోవాహుకు అర్థమైంది. ఇంకా కొన్ని రోజులు ఆగి మళ్ళా ఆ పావురాన్ని బయటికి పంపిస్తాడు. ఇంకా పోయినాయా లేదా తెలుసుకుందాము వాటర్ అని. ఇంకా ఆ పావురం ఇంకా రాదనమాట. ఇంకప్పుడు అనుకుంటాడు ఓకే నీళ్ళన్నీ ఎండిపోయినాయి అని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ తలుపు తీసి నోవాహు బయటికి రండి అని చెప్తాడు. అప్పటికి ఎన్ని రోజులైందో తెలుసా, 375 రోజులు అయిపోయిందంటే 1 సంవత్సరం 10 రోజులు వాళ్ళు లోపలే ఉన్నారు. వాళ్ళకి కావలసిన ఆహారం అంతా కూడా దేవుడు ముందే చెప్తాడు పెట్టుకోండి అని. అలా పెట్టుకొని వాళ్ళు లోపలే ఉంటారనమాట. తర్వాత బయటకు వచ్చినాక వెంటనే నోవాహు ఏం చేస్తాడు తెలుసా, చక్కగా దేవుని కొరకు బలిపీఠాన్ని కడతాడు. పవిత్ర పక్షులు జంతువుల్ని బలి అర్పిస్తాడనమాట. అవి అర్పించినాక దేవుడు థ్యాంక్స్ చెప్పాడు కదా, ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడామని. అందుకని చెప్పేసి దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు ఒక మాట అంటాడు, నోవా ఇంకెప్పుడు నేను ఈ విధంగా భూమిని నాశనం చేయను, మనుషులు నాశనం చేయను. దానికి గుర్తుగా ఇదిగో ఆకాశంలో మేఘంలో ఇంద్రధనుస్సు పెడుతున్నాను చూడు అని చెప్తాడనమాట. ఆ విధంగా దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఈ వీళ్ళ 3 కొడుకులు కోడళ్ళు ఉన్నారు కదా, హాము, షేము, యాపేతు. వీళ్ళ నుంచి నేను ఇంకా సంతానాన్ని అభివృద్ధిపరుస్తాను, ఈ లోకమంతటికి నీ సంతానము విస్తరిస్తుంది అని చెప్పేసి దీవిస్తాడు. ఆ విధంగా నోవాహుకు తను ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి తను చనిపోయే వరకు యథార్థంగా దేవుని యందు నమ్మిక కలిగి జీవించాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా, 950 సంవత్సరాలు బ్రతికాడు. పిల్లలు, మీకు ఒక విషయం అర్థమైందా? దేవుడు ఎందుకు అంతమందిని నాశనం చేశాడు? వాళ్ళు పాపంలో ఉన్నారనే కదా. అబద్ధాలు ఆడుతున్నారు, బూతులు ఆడుతున్నారు, ఇతరుల్ని చంపుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఇతరుల్ని దోచుకుంటున్నారు. ఇలాంటి పాపముని దేవుడు చూడలేకే వాళ్ళందరినీ చంపాడు. ఇప్పుడు కూడా మనము చెప్తా ఉంటాం కదా, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన వైపుకు రండి, ఆ పాపాలను విడిచిపెట్టండి అంటే ఎవరు నమ్ముతారో వాళ్ళే ఈ రక్షణ అనే ఓడలోనికి వస్తారు. లేదు అంటే లోకంలో వాళ్ళందరూ నాశనం అయిపోయారు కదా నీళ్ళల్లో. ఆ విధంగానే లోకంలో, పాపంలో, నరకంలో నాశనం అయిపోతారు. అందుకని మనం ఎప్పుడు అలా నాశనం అయిపోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి హత్తుకొనే జీవించాలన్నమాట. పాపంలో, శోధనలో పడిపోకూడదు. ఓకేనా పిల్లలు? మనం చేయవలసిన పనేమీ లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్షణ నాకు ఇవ్వు అంటే చాలు. మనం కూడా ఆ రక్షణ అనే ఓడలోనికి ప్రవేశిస్తాము. ఓకేనా?